జరిగిన దాంట్లో నా తప్పేంటో నాకు తెలుసు. శివలాగా విష్ణుమూర్తి మాట్లాడటం వల్ల నిజంగా శివే తిరిగి వచ్చేసాడేమోనని నేను భ్రమపడ్డాను. వాణ్ణి చూడటానికి నేను అక్కడికి వెళ్ళాను. ఇదంతా విష్ణుమూర్తి చేసిన నాటకమేనని తర్వాత అర్థమైంది. అక్కడికి నువ్వు రావడం ఆశ్చర్యంగా ఉంది. కానీ ఈ జరిగిన క్రమంలో ఇన్నేళ్లకి నా శివ నాకు మళ్ళీ గుర్తొచ్చాడు. వాడొచ్చేస్తాడేమోనన్న ఆశ కలిగిందమ్మా. ఒకవేళ వాడొస్తే వాడిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి తప్పొప్పుకునేలా నేను చేస్తాను. తెలియని వయసులో జరిగిన ఆ తప్పుని నువ్వు మన్నించగలవా అమ్మా? ఇంకొక్క మాట మాట్లాడొద్దన్నయ్యా. చూడండి, నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు ప్రాణం తీసిన వాణ్ణి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను క్షమించడం అనేది జరగదు. నిజంగా జరిగింది తలుచుకుంటే చాలా భయంగా ఉంది కదా. అవునండి, శత్రువులు ఎక్కడా ఉండరు, మనతోనే ఉంటారని పెద్దలు ఊరికే అనలేదు. ఒకప్పుడు ఇంట్లోనే ఉండే మనిషి ఈ ఇంటి పెద్ద అత్తయ్య ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. వాడి కుట్రలన్నీ బయటపడి చివరికి జైలుకి వెళ్ళినా కూడా వాడి బుద్ధి మారలేదు. నాటకాలతో బయటకొచ్చి మళ్ళీ అదే మారణ హోమం సృష్టించాలనుకున్నాడు. మన అదృష్టం బాగుంది కాబట్టి వాడి కుట్రకి వాడే బలయ్యాడు. అత్తయ్య మంచివారు కాబట్టి తనకేమీ కాకుండా తనకు తానే తప్పించుకోగలిగారు. అది నిజంగా మన అదృష్టం. ఏదో చిన్న గాయంతో అత్తయ్య తప్పించుకున్నారు. జరిగిందేదో జరిగిపోయింది చాందిని. ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. ఒక మంచి అయితే ఎప్పటికీ గుర్తుపెట్టుకోవచ్చు, ఒక చెడును మాత్రం వెంటనే మర్చిపోవాలి. అవును చాందిని, విష్ణుమూర్తికి లేడు కాబట్టి ఎలాంటి బాధ భయం ఇంకేమీ ఉండదు. కానీ ఈరోజు అత్తయ్య చూపించిన తెగువ కానీ ఆవిడ చేసిన త్యాగం కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. తన అన్నయ్య ప్రాణాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలను అడ్డుపెట్టారు. సమయానికి అందరం వెళ్ళాం, పోలీసులు కూడా వచ్చారు. ఆ విష్ణుమూర్తి తప్పించుకోలేక వాడి ప్రాణాల్ని వాడే తీసుకున్నాడు. ఎదుటి వాళ్ల ప్రాణాలు తీయాలి అనుకునేవాడు చివరికి తానే బలైపోతాడని అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. వీటిని ఇక్కడితో వదిలేయండి. నీకు తగిలిన గాయం ఎప్పటికీ మానదని నాకు తెలుసమ్మా. నీ కొడుకు నీకు శాశ్వతంగా దూరమైపోయాడు. నీ కళ్ళ ముందే మట్టిలో కలిసిపోయాడు. ఆ బాధని ఎవరూ తీర్చలేరని నాకు తెలుసమ్మా. కానీ అది ఆ రోజు అనుకోకుండా జరిగిన తప్పే, కావాలని చేసింది కాదమ్మా. ఆ చిన్న వయసులో పగలు ప్రతీకారాలు ఉండవు కదమ్మా. ఆ సంఘటన జరిగిన తర్వాత శివ భయపడి అందరికీ దూరంగా పారిపోయాడు. జరిగిన ఇన్నేళ్లలో వాడెక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. ఎంతైనా కన్న మమకారం కదమ్మా. ఆ మమకారమే మళ్ళీ నా కొడుకును చూడాలని నేనక్కడికి వెళ్ళేలా చేసింది. ఆ వీక్నెస్ని కనిపెట్టాడు కాబట్టే ఆ విష్ణుమూర్తి ఇన్ని నాటకాలాడాడు. ఇన్నాళ్ల తర్వాత ఎక్కడో మనసులో మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న శివ జ్ఞాపకాల్ని మళ్ళీ గుర్తు చేశాడు. నిజంగా వాడొస్తే బావుంటుందనిపిస్తోంది. ఇంటికి పెద్ద కొడుకులా వాడికో బాధ్యత అప్పగించాలనిపిస్తోంది. అందుకే అడిగాను చెల్లెమ్మ, ఏ రోజుకైనా వాడు తిరిగొస్తే వాడు చేసిన తప్పుని క్షమించగలవా అని. అంతేకాని నీకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోమని కాదు. మన రాము మీద నీకున్న ప్రేమని తక్కువ చేసి చూడడమూ కాదు. దయచేసి ఈ తండ్రి మనసేంటో అర్థం చేసుకో చెల్లెమ్మ. ఏంటన్నయ్య మీరనేది? శివ తిరిగి వస్తాడా? ఎప్పుడొస్తాడు? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఆ రోజు ఏదో తెలియని వయసులో జరిగింది అన్నారు. దాన్ని కొంతవరకు నేను ఒప్పుకుంటానన్నయ్య. కానీ ఇప్పటికీ కూడా శివ చిన్నపిల్లాడేం కాదు కదన్నయ్య. పెరిగి పెద్దవాడయ్యుంటాడు కదా. తను చేసినటువంటి తప్పేంటనేది తనకి తెలుసుంటుంది కదా.
అరే, ఇన్నేళ్లలో నా వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది. ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది, మరీ ముఖ్యంగా ఆ తల్లి గుండె ఎంత రగిలిపోతుందని మనసున్నవాడైతే ఆలోచించేవాడు కదన్నయ్య. తిరిగొచ్చి అత్తయ్య, ఆ రోజు జరిగింది తప్పు అని నాతో చెప్పుండేవాడు. నన్ను క్షమించత్తయ్య అని చెప్పి నన్ను అడుగుండేవాడు. కోపంలో నేను వాణ్ణి తిట్టినా వాణ్ణి ఇంకెప్పుడు మొహం చూపించద్దు అన్నా తను మన దగ్గరే ఉండేవాడు. అప్పుడు నాకు జాలి కలిగేదేమో, ఆలోచించేదాన్నేమో. ఇన్నేళ్లలో తను ఒక్కసారి కూడా రాలేదు కదా. మనిషి పెరిగాక తెలివితేటలు పెరుగుతాయి, ఆలోచించే శక్తి కూడా పెరుగుతుంది కదన్నయ్య. మరి ఆ శక్తి తనకి రాలేదా? అంటే తను చేసినటువంటి తప్పుని సమర్థించుకొని తప్పించుకుని తిరుగుతున్నట్టా? అందర్నీ వదిలేసినట్టేనా? ఎలా ఎలా అర్థం చేసుకోమంటావన్నయ్య? అలాంటి మూర్ఖుణ్ణి నేనెలా క్షమించాలి? మీ కన్న కొడుకు గురించి నేనెలా మాట్లాడినందుకు మీకు బాధ అనిపిస్తుంది. నేను కాదన్ను. కానీ దూరమైపోయినటువంటి మీ కొడుకు గురించి మీరింతగా ఆలోచిస్తున్నారు కదా. మరి మట్టిలో కలిసిపోయిన నా కొడుకు గురించి నేనెంత ఆలోచించాలన్నయ్యా? దానికి కారకుడైనటువంటి శివని నేనెప్పటికీ క్షమించను. ఇది నా నిర్ణయమే. ఇది మీకు తప్పుగా అనిపించినా, ఈ విషయంలో మీరు బాధపడినా నేను చేయగలిగిందేమీ లేదు. ఈ ఊపిరి ఆగిపోయేంత వరకు శివాని క్షమించడం మాత్రం జరగదు. ఏంటి మేడం మీరనేది? ఇంత జరిగినా మీకేమీ తెలియదు అనడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ మామయ్యకి మీరు చాలా ఆప్తులని, ఆయన్ని జైల్లో ఎన్నోసార్లు కలిసినట్టు జైలు నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చే ముందు కూడా మీరు ఆయన్ని జైల్లో కలిశారు. తర్వాత ఆయన ఎవరూ జైల్లో కలవలేదు, కానీ ఆయన బయటకు వచ్చాడు. ఇంత పెద్ద డ్రామా ఆడాడు. చివరికి ఊర్మిళాదేవి గారి లాంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ప్రాణాలు తీయాలనుకోవడం ఇది ఆషామాషీ కేసు కాదు. మీకు తెలిసిన నిజాలు ఒప్పుకుంటే మీకే మంచిది. చూడండి సీఏ గారు, మీరు నన్ను అనుమానిస్తున్నారు, కానీ నేను ఊర్మిళ లాంటి మనిషిని, వాళ్ళ కుటుంబం మంచి కోరుకునే మనిషిని. వాళ్ళకేమైనా జరుగుతుంది అంటే మా మావయ్యని నేనే ఎదిరిస్తాను. నాకు వాళ్ళ కుటుంబం అంటే అంత అభిమానం ఉంది. నేను వాళ్ళ మనిషిని కాబట్టి మా మావయ్య ఇదంతా చేసిన సంగతి కూడా నాకు తెలియకుండా చేశాడు. ఆంటీ ప్రాణాలు తీయాలని మా మావయ్య అనుకుంటే, టు బీ ఫ్రాంక్గా నేనే ఆయన ప్రాణాలు తీసేస్తాను. ఎందుకంటే నేను నేరాన్ని ఎంకరేజ్ చేసే మనిషిని కాదు, నేరస్తుల్ని సపోర్ట్ చేసే మనిషిని కాదు. ఈ సొసైటీలో నాకంటూ ఒక స్టేటస్ ఉంది. మీరు నన్ను ఇలా అనవసరంగా అనుమానించటం, ఆధారాలు లేకుండా నన్ను ఇలా నిలదీయటం మంచిది కాదు. యాజ్ పర్ లా ప్రకారం ఇదంతా చేస్తున్నాం. ఇది ఇన్వెస్టిగేషన్లో ఒక పార్ట్ మేడం. నేను కూడా చదువుకున్నానండి, నాకు కూడా లా ఏంటో తెలుసు. మరి నాకు ఈ విషయాలేమీ తెలీదు అంటే ఎందుకు మీరు నమ్మడం లేదు? నా నేరం రుజువు కాని పక్షంలో నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఏంటి మేడం బెదిరిస్తున్నారు? మా డ్యూటీ మేము చేయాలి కదా. హాస్పిటల్లోని మీ మామయ్య చనిపోయాడన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీకే కదా. తర్వాత మీరు ఆ బాడీని వదిలేసి వెళ్ళిపోయారు. ఐ నో ఇట్. కానీ మీకేం తెలియదంటే ఎలా నమ్మంటారు? తెలియదని చెప్తున్నారు కదా. ఆధారాలు కావాలనే అడుగుతున్నారుగా, ఆధారాలతోనే అడుగుదాం. సార్, ఇన్వెస్టిగేషన్ ఫైల్ వచ్చింది, ఇదిగోండి రిపోర్ట్. మీనాక్షి, శివ మీద మనకి ఎంత మమకారం ఉందో చెల్లెమ్మకి వాడి మీద అంతే కోపం ఉంది. వాడు మన రక్తం కాబట్టి వాడొస్తే మన్నించగలవా చెల్లెమ్మ అని అడిగాను. తన కడుపులో చిచ్చు పెట్టాడు కాబట్టి ఇంకా మన శివని తన కొడుకుని దూరం చేసిన శత్రువుగానే చూస్తోంది. శివని ఎప్పటికీ క్షమించలేను అంటోంది. తల్లి మనసుకు తగిలిన గాయం కదా, అది ఎప్పటికీ మానదు. తెలియని వయసులో జరిగిన తప్పు కదా మన్నించమ్మా అంటే చెల్లెమ్మ మన్నించలేను, ఎప్పటికీ అడగొద్దంది. ఇక ఎప్పటికీ శివ మన దగ్గరికి రాలేడు. ఒకవేళ వచ్చినా చెల్లెమ్మ వాడిని మన్నించే పరిస్థితి లేదు.
అత్తయ్య మీరేం తింటారో చెప్తే నేను అదే రెడీ చేస్తాను. నాకంటూ ప్రత్యేకంగా ఏం వద్దు భాను. అందరికీ ఏం చేస్తావో అదే చెయ్యి. ఏంటి అంకుల్, వచ్చిన దగ్గర నుంచి మీరు అదోలా ఉన్నారు. మీలో మీరే బాధపడుతున్నారు. జరిగింది తలుచుకుంటే బాధే తప్ప ప్రయోజనం ఏముంటుంది? మీరు ఇలా బాధపడుతూ ఉంటే అక్కడ బాను కూడా ప్రశాంతంగా ఎలా ఉంటుంది? మీరు భోంచెదురుగాని రండి. వదిలే తల్లి, ఆకలి చచ్చిపోయింది. అసలు నా జీవితంలో ఎందుకిలా జరుగుతోందని ఆలోచిస్తుంటేనే ఎందుకో బాధగా ఉంది. అంకుల్, మీ బాధని ఎవ్వరూ తీర్చలేరు. కానీ అలా బాధపడుతూ ఉంటే అడుగు ముందు కూడా వేయలేరు. మా అందరి గురించి మీరు ఆ బాధను మర్చిపోవాలి. మరీ ముఖ్యంగా బాను గురించి ఆలోచించాలి. మీరిలా బాధపడితే అక్కడ బాను తట్టుకోలేదని అర్థం చేసుకోండి. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టు చేస్తాను. నమస్తే మేడం. నమస్తే అసయ్య గారు, కూర్చోండి. ఆంటీ, ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది? ఇబ్బంది లేదు కదా? అమ్మకి ట్రీట్మెంట్ చేయించాను నీలిమా. హాస్పిటల్కి నువ్వు కూడా వచ్చావు కదా. ఇప్పుడు అమ్మకు బాగానే ఉంది. నిన్నే పోలీసులు తీసుకెళ్లారు కదా, ఏమడిగారు? ఏమడుగుతారు కార్తీక్? మా మావయ్య చేసిన బుద్ధి తక్కువ పని వల్ల, ఆయన చేసిన కుట్రల వల్ల, ఆయన మేనకోడలైన నేను ఆయన చేసిన పాపంలో నాకు కూడా భాగముందేమోనని కొంతమందికి డౌట్ వచ్చింది. అది నిజమో కాదో తెలుసుకోవాలని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, నేను మీ కుటుంబానికి విధేయురాలిగా ఉంటానని, నాకు మీ కుటుంబం తప్ప ఇంక వేరే ప్రపంచం లేదని. అందుకే నా తప్పేమైనా ఉందేమో అని ఎంక్వైరీ చేశారు. నా తప్పేమీ లేదు అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్లే గౌరవంగా తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేస్తున్నారు. అవునండి, ఇంత పెద్ద కుట్ర కోణంలో నీలిమ ప్రమేయం ఉందేమో అని అనుమానంతోనే ఎంక్వైరీ చేశాము. తన కాల్ డేటా కానీ, తనున్న పరిస్థితులు కానీ, ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాలు కానీ అన్నిటినీ చెక్ చేశాను మేడం. ఎక్కడా నీలిమ కనిపించలేదు. ఇదంతా విష్ణుమూర్తి ఒక్కడే చేశాడు. తన వెనకాల నీలిమ ఉందేమో అని కేవలం అపోహ మాత్రమే. ఇందులో నీలిమకి ఎలాంటి ప్రమేయం లేదని మా ఎంక్వైరీలో తేలింది మేడం. ఉంటాను మేడం. పోలీసుల మాట విన్నారు కదా, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి. నేను మా మావయ్య పెంపకంలో పెరిగాను, కానీ మీ ఇంటి గురించి ఆలోచిస్తాను. ఈ ఇంటి మనిషిగానే ఆలోచిస్తాను. ఈ ఇంటికి ఎవరు ద్రోహం చేయాలనుకున్నా నేను క్షమించను. మీ అందరినీ నా వాళ్ళుగా చూసుకుంటున్నాను. మీకు ద్రోహం చేసే వాళ్ళు ఎవరైనా సరే నాకు ద్రోహులే అవుతారు. పాపం నీలిమని మనమందరం అనవసరంగా అనుమానించామేమో. వాళ్ళ మామయ్య మొదటిసారి ద్రోహం చేసినప్పుడే ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఈసారి తను సాయం చేస్తుందని మనమే పొరపాటుగా అనుకున్నాం. ఏదైతేనేం పోలీసులు ఎంక్వైరీ చేశారు కదా, దుర్మార్గుడు విష్ణుమూర్తి ఒక్కడే అని తెలిసింది కదా. ఆ దుర్మార్గుడు చనిపోయాడు. ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. చెప్పు తల్లి. అదేంటి నాన్న, ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు? ఏమీ లేదమ్మా, జరిగిన సంఘటన మనసుకి చాలా కష్టం అనిపించి ఇంటికొచ్చి మీ అమ్మ ఫోటో చూసి మాట్లాడుకుంటే మనసుకి కాస్త ఉపశమనంగా ఉంటుందని ఇంటికొచ్చేశానమ్మా. మీకెవరికీ చెప్పలేదు అన్న ఆలోచన కూడా రాలేదమ్మా. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను నాన్న. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇంకో సాయం అడగాలని ఫోన్ చేశాను. ఏంటి తల్లి అది? నీలిమని పోలీసులు తీసుకొచ్చారు నాన్న. ఈ కుట్రలో తన ప్రమేయం ఏం లేదని చెప్పారంట. నిజంగా ఆ అమ్మాయి ప్రమేయమే ఉండుంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఖచ్చితంగా పోలీసులు కనిపెట్టుండేవారుగా. కాసేపు అదే నిజం అనుకుందాం నాన్న. కానీ ఒకటి ఆలోచించండి, ఎవరి సాయం లేకుండా విష్ణుమూర్తి ఒక్కడే ఇంత సాహసం చేయడు కదా. తను జైలు నుంచి తప్పించుకోవడం దగ్గర నుంచి చనిపోవడం వరకు విష్ణుమూర్తి ఇదంతా ఒక్కడే చేశాడు అంటే ఎంతవరకు నమ్మొచ్చు నాన్న? ఇంకో వ్యక్తి సాయం లేకుండా ఇదంతా జరిగి ఉండదు.
ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉన్నారు. విష్ణుమూర్తి పోయినంత మాత్రాన ఈ విషయాన్నంత తేలిగ్గా వదిలేయకూడదు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే శత్రుశేషం మిగిలినంత వరకు మనకి భయంగానే ఉంటుంది కదా. ఆపద ఎప్పుడు ఎట్నుంచి వస్తుందోనని భయంగానే ఉంటుంది. ఇప్పుడేమంటావమ్మా? విష్ణుమూర్తి చనిపోయాడని ఆ రోజు కన్ఫర్మ్ చేసింది డాక్టర్ కదా నాన్న. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ముందు ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేయండి. ఆ డాక్టర్ దొరికితే మనకి మొత్తం నిజాలన్నీ బయటకొస్తాయి. సరే తల్లి, తప్పకుండా చేస్తాను. ఉంటాను. అలాగే నాన్న. అంటే నేను మాట్లాడింది అన్నయ్య ఎవరితోనూ చెప్పలేదన్నమాట. శివని నేను క్షమించును అన్న మాటని కాని శివ విషయంలో నేనెంత గట్టిగా ఉన్నానన్నది అన్నయ్యకి బాధ అనిపించినా భానుతో కూడా ఈ విషయాన్ని పంచుకోలేదు. ఎంత పనిచేసావు మావయ్య. నీ ప్రాణాలు తీసుకున్నావు, నన్ను పొట్టరిని చేసావు. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నా గురించే ఎప్పుడు ఆలోచించే నా మనిషివి నువ్వు. నన్ను పెంచడం కోసం నువ్వు పెళ్లి కూడా చేసుకోలేదు, పొట్టరిగానే మిగిలిపోయావు. నేనంటే అంత మమకారాన్ని పెంచుకున్నావు. అలాంటి నువ్వు ఈరోజు నన్ను పొట్టరిని చేసి వెళ్ళిపోయావా మావయ్య? ఏంటి నీలిమా, బాధపడుతున్నావా? మా మావయ్య ఎంత చెడ్డవాడైనా తను చనిపోయాడంటే బాధ అనిపిస్తుంది కదా. ఆ రోజు హాస్పిటల్లో చనిపోయాడని చెప్పినప్పుడు ఇలాగే ఏడ్చాను. అందుకే క్రిమేషన్ కూడా నేను చేయలేను అని వచ్చేశాను. కానీ ఈరోజు నా కళ్ళ ముందే ప్రాణం తీసుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంతైనా నన్ను పెంచాడు కదా, ఆ మమకారం నాకు ఉంటుంది కదా. అవును నీలిమా, మీ మావయ్యకు నువ్వంటే ఎంతో ఇష్టం కదా. నీ జీవితం కోసమే కదా తను ఏం చేయడానికైనా వెనకాడరు కదా. నువ్వు తను జైల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వెళ్ళి కలిశావు. అప్పుడు ఎప్పుడైనా జైలు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నానని నీతో చెప్పారా? హార్ట్అటాక్ వచ్చినప్పుడు కూడా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. అప్పుడైనా తన మనసులో మాట నీతో చెప్పారా? అసలు మీ మావయ్య ఇలా ప్రవర్తిస్తారని నువ్వు ఎప్పుడైనా ఊహించావా? ఒకవేళ ఊహించినా, నీకు అనుమానం వచ్చినా నువ్వేం చేసేదానివి? ఏంటి భాను, ఓదార్చడానికి వచ్చినట్టు వచ్చి నన్ను ఇంటరోగేషన్ చేస్తున్నావా? పోలీస్ స్టేషన్లో కూడా నువ్వడిగినట్టే పోలీసులు ఇలాంటి క్వశ్చన్సే వేశారు. అక్కడ ఇక్కడ నేను చెప్పే సమాధానం ఒక్కటే, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అని. ఇలా జరుగుతుందని నాకు తెలీదు అని ఆధారాలు కూడా ఎంక్వైరీ చేశారు కదా. నేను నిర్దోషిని అని తెలిసాక కదా నన్ను వదిలిపెట్టారు. మళ్ళీ మీరొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారేంటి? ఎంక్వైరీ అని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇదేమీ ఎంక్వైరీ కాదు. మీ మామయ్య పోయాడని ఇంతలా బాధపడుతున్నావు కదా. మరి అంతలా నిన్ను ప్రేమించే మీ మావయ్య అసలు నీకేం చెప్పకుండా ఇంత కుట్ర చేశాడా? ఒకవేళ చెప్పుంటే నువ్వు ఆపుండేదాను కదా. తప్పు జరిగితే నీకే ప్రమాదం మావయ్య అని చెప్పుండేదాను కదా. ఆ ఉద్దేశంతోనే మేము అడుగుతున్నాం. అసలు అలా నువ్వెందుకు అర్థం చేసుకోకూడదు? మా ప్రశ్నలని నువ్వు తప్పుగా ఎందుకు అనుకుంటున్నావు? మీ మనసులోని ఉద్దేశం ఇదే అయితే నేను అలాగే అర్థం చేసుకునేదాన్ని. కానీ మీ మనసులో నా మీద ఎక్కడో అనుమానం కూడా ఉంది. నేను తప్పు చేసుంటానేమో, మా మావయ్యని సమర్థించుంటానేమో, మా మావయ్య చేసే ప్రతి ప్రయత్నంలో నా ప్రమేయం ఉంటుంది అని మీకు అనుమానంగా ఉంది. అది కేవలం మీ అనుమానం మాత్రమే. అది మీరు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ ఇంటికి ద్రోహం జరుగుతుంది అంటే నేను వదిలిపెట్టాను. మా మావయ్య ఒకసారి తప్పు చేశాడనే కదా తలెత్తుకోలేక ప్రాణాలు కూడా తీసుకోవాలనుకున్నాను. అది నా మనస్తత్వం. మా మావయ్య నన్ను పెంచాడు అన్న మమకారంతో బాధ అనిపిస్తుంది తప్ప ఇంకోటి ఇంకేం లేదు. నన్ను ఇంతలా క్వశ్చన్ చేస్తున్నారు కదా. నేనెప్పుడు మీలాగా మనుషుల్ని మోసం చేసి బతకలేదు. ఏమైనా సరే ధైర్యంగా చెప్పే ధైర్యం నాకుంది. నువ్విప్పుడు బాధలో ఉన్నావు, అందుకే ఎంత మాట వస్తే అంత మాట్లాడుతున్నావు. నేను అన్నయ్య ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. ఒక రహస్యాన్ని దాచామంటే అది బయటకు తెలియడం వల్ల సమస్యలు పెరుగుతాయని, కుటుంబంలో కలహాలు వస్తాయని చెప్పలేదు. కానీ ఎవరినో వంచాలని కానీ ఎవరి ప్రాణాలను తీయాలని దాచుంచాల్సిన విషయం కాదు. ఈ సంగతి నీకు తెలుసు.
అయినా ఎందుకు అలా పదే పదే మాట్లాడుతున్నావు? నిజంగా నీ బాధను చూసి తట్టుకోలేకే అడిగాం కానీ మాకింకా వేరే ఉద్దేశం లేదు నీలిమా. చాలు భాను, నువ్వు ఎంత గొప్పగా మాట్లాడినా నీ మనసులోని అంతరార్థం ఏంటో తెలుసుకోలేనంత అమాయకురాన్ని కాదు నేను. నువ్వు వచ్చి ఎందుకిలా మాట్లాడుతున్నావని గ్రహించలేనంత చిన్నపిల్లనేం కాదు. నీ భయం అంతా ఒకటే కదా. నీకు సంబంధించిన రహస్యం నా దగ్గర ఒకటి ఉంది. అది నేనెక్కడ బయట పెడతానేమో అని మీ ఇద్దరు భయపడుతున్నారు. అందుకే కదా మీరు నన్నిలా నీడలా వెంటాడుతున్నారు. నా తప్పు ఏదైనా దొరుకుతుందేమో అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టాలని మీరు ఇంతగా ప్రయత్నిస్తున్నారు. కానీ నేనెప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా. ఈ కుటుంబం గురించి ఆలోచించే మనిషిని, ఈ కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే ఎవరినైనా వదిలిపెట్టను. అలాంటిది నేను మా మావయ్య విషయంలో సపోర్ట్ చేస్తానని మీరెలా అనుకున్నారు? ఈ విషయాలు ఇక్కడితో వదిలేయండి భాను. మీ భయం అంతా ఆ వీడియో గురించి అయితే ఇదిగో దీన్ని నీ చేతులతో నువ్వే డిలీట్ చేసుకో. ఇది నాకు అవసరం లేదు. డిలీట్ చేసేస్తే నేను నోరిప్పుతానన్న భయం కూడా మీకుండదు కదా. డిలీట్ చేసి తీసుకో భాను, డిలీట్ చేయి. ఏంటిది? మాకేమైనా కొత్తగా పెళ్ళైందా ఏంటి? పెళ్లి రోజు జరిగిన ఆ మెమరీస్ మొత్తం మళ్ళీ మన కళ్ళ ముందు కదులుతాయి. అందుకే ప్రతి సంవత్సరం పెళ్లి రోజున మాత్రం ఓ పండగలా జరుపుకుంటారు అందరూ. ఈ ఆనందం మీకు ఎంతకాలం ఉంటుంది? ఈ ఇంట్లో మళ్ళీ ఒక అగాధం సృష్టిస్తాను. అందరి మధ్యన మనస్పర్ధలు కలిగించే ప్రయత్నం నేను చేస్తాను.